పల్నాడు జిల్లా చిలకలూరుపేట రోడ్డు ప్రమాదంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. హైవేపై అక్రమ వసూళ్లు 5 విద్యార్థుల ప్రాణాలు తీశాయి. ఈ నెల 4న చిలకలూరుపేట బైపాస్లో ఓ కారు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5 విద్యార్థులు మృతి చెందారు. అయితే కంటైనర్ను ఆపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. కంటైనర్ను ఆపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కుమారుడిగా గుర్తించారు. ఇక బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారంలో ఏఎస్ఐ కుమారుడు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చూస్తున్నాం. ఈ ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించి విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ వసూళ్లు ఏదైతే పోలీస్ అవతారం ఎత్తి అక్కడ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ కంటైనర్ ఆపడం వల్ల కారు వచ్చి గుద్దడం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా చిలకలూరుపేట బైపాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విస్తుపోయే అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరిగిన మరుసటి రోజే సీసీటీవీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో కంటైనర్ ఒక వాహనం కారు ఆపి కంటైనర్ ఆపే ప్రయత్నం చేయటం, ఆ కంటైనర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా స్లో అవడంతో వెనక నుంచి వస్తున్న షిఫ్ట్ కారు ఒకటి దాని బలంగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 5 విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ 5లో కూడా 4 అయ్యప్ప మాల వేసుకొని దీక్ష పోని శబరిమల వెళ్లేందుకు ఇళ్లకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ప్రమాదం జరగటానికి కారణమైన కారు ఆపిన వ్యక్తి ఒక ఏఎస్ఐ కుమారుడుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అతను ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని రాత్రుల వేళ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి జాతీయ రహదారులపై లారీలను రేషన్ బియ్యంలో వాహనాల్లో కూడా ఆపుతూ కూడా వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు పోలీసుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించి అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇతని తండ్రి ఏఎస్ఐ నర్సాపేట డిఎస్పీ ఆఫీసులో ఏఎస్ఐగా పనిచేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఏఎస్ఐ కుమారుడు ఇదొక్కటే కాదు, గతంలో కూడా ఇతనిపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. 2023వ సంవత్సరంలో తక్కువ ధరకి బంగారు ఇప్పిస్తామంటూ కూడా పట్టణ ప్రజల నుంచి 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఉడాయించిన చరిత్ర అయితే ఉంది. దీంతో పాటు రేషన్ షాపుల వద్దకెళ్లి పలు వ్యాపార సముదాయాల వద్దకెళ్లి పోలీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న చరిత్ర అయితే ఇతనికి ఉంది. ప్రస్తుతం అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇతనితో పాటు ఆ రోజు ఆ కారులో ఉన్న వారు ఆ గ్యాంగ్ ఎవరు అనేది కూడా వారిని పనిలో పోలీసులు ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.